హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మొన్నటి నుంచి 3 రోజుల నుంచి అడుగుతున్నారు నన్ను. అయితే అన్నిటికైతే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా ఏమైనా మర్చిపోతే ఇంకొక వీడియోలో అయితే చెప్తా నేను. ఇంకా మీరైతే కామెంట్ పెడుతూనే ఉండండి, మీకైనా డౌట్స్ ఉన్నా కానీ మేమైతే ఫుల్ వీడియో ద్వారా అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్క షార్ట్ వీడియోలో అన్నీ అయితే చెప్పలేం కదా, అందుకని చెప్పేసి ఒక్కొక్క కామెంట్కి రిప్లై అయితే ఇద్దాం అనుకుంటున్నాం. అసలు తాత ఎవరు, చనిపోయింది ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. అయితే షార్ట్ వీడియోలు ఆల్రెడీ చెప్పాను. తాత అయితే అమ్మ వాళ్ళ నాన్న అనమాట. అమ్మ వాళ్ళ నాన్న అనమాట. మొన్న చనిపోయింది తాత. అయితే ఈ రోజుకి 3 రోజులు తాత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి. కానీ అందరూ ఏమనుకున్నారంటే తాత అమ్మ వాళ్ళ నాన్న ఇంకా దగ్గర అనమాట మాకు. అమ్మ వాళ్ళైతే 4 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు అనమాట. అట్లా మొత్తం 8 మంది. 8 మందిలా సెకండ్ మా అమ్మ. ఇక నా వల్ల కొన్ని గొడవలు జరిగి కొద్ది రోజులు దూరంగా ఉండడం కూడా జరిగిందనమాట. ఆల్రెడీ నా ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. చాలా మందికి తెలుసు. కానీ కొద్ది రోజుల క్రితం నుంచి తాతకు ఆరోగ్యం బాగాలేదు. ఒక 2 సంవత్సరాల క్రితం బాగాలేదనమాట. అప్పుడు ఏమైందంటే అమ్మ వెళ్ళడం జరిగింది, నేను వెళ్ళడం జరిగింది. మేమందరం మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది అనమాట. అమ్మ మాట్లాడతలేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి అమ్మ మాట్లాడుతుందా, అయ్యో ఎన్ని రోజులు దూరం అయిపోయారు, వాళ్ళ నాన్నకి ఏం పెట్టుకోలేకపోయిందో చేయలేకపోయిందో అని అనుకుంటుండొచ్చు. మళ్ళీ కలవడం అయితే జరిగింది, మాట్లాడడం జరిగింది. మంచిగా ఉన్నారు కలిసి. నా వల్ల విడిపోయారని చాలా బాధపడ్డా. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒక తండ్రిని ఉండి కూడా మాట్లాడలేకపోతే బాధ ఉంటుంది కదా. కానీ కొద్ది రోజులు అట్లా ఉన్నది. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు మాట్లాడుకుంటారు, హ్యాపీగానే ఉన్నారు. ఇంకా అమ్మ గురించి అయితే చెప్పిన, ఈ కామెంట్కి అయితే రిప్లై ఇచ్చిన కదా. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పిన తర్వాత కూడా అవునా కాదా అని కామెంట్ చేస్తున్నారు. నా ఇంటర్వ్యూ చూడండి, అర్థమవుతుంది. ఒకవేళ చూడలేని వాళ్ళకి చెప్పాలి అంటే మీరు పెట్టే కామెంట్లు అన్నీ రైటే అండి, కరెక్ట్గా పెడుతున్నారు. అది నిజం. కాకపోతే నేను చెప్పలేకపోతున్నా, అర్థం చేసుకోండి. వాళ్ళ గురించి నన్ను అడగకూడదు. ఒకవేళ అందరూ అక్కడ రిప్లై ఇస్తున్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. ఆ రిప్లై చూడండి, ఆ ముందు విన్న వీడియోస్ అన్నీ చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకైతే. ఇంకా నేనైతే చెప్పలేకపోతున్నా, అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. మా తాత ఎట్లా బతికిండంటే ఒక దొర లెక్క బతికిండనమాట. అట్లా బతికి ఈరోజు చనిపోయిండు. చాలా బాధాకరమైన విషయం అది. నేనైతే అది భరించలేకపోతున్నా. ఎందుకంటే మా తాత పెడితే తిన్నా, నేను కడుపు నిండా తిన్నా. మా బిడ్డ పిల్లలల్లా అందరికన్నా నేను మా తాతని దగ్గరుండి చూసిన. మా తాత పెడితే తిన్నా నేను, అందుకే నాకు ఎక్కువ బాధ ఉంటుంది. ఆల్రెడీ ఈ విషయంలో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఆల్రెడీ మీరు చాలా మంది కామెంట్ పెట్టారు, దానికైతే మేము ఇండైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చాం. ఇంటర్వ్యూ చూడని వాళ్ళకి, చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఆ పదం మా నోటి నుంచి రావద్దని ఒకే కారణంతో, ఆ ఒక్క కారణంతో మాత్రమే మేమైతే చెప్పట్లేదు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, నువ్వు మీ తాతతో మాట్లాడవా రాజేశ్వరి అని కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అక్క అయితే అసలు రాడు మాట్లాడకుండా లేదు. మనవరాలంటే మనవరాలే, పక్కన విషయం పక్కన పెడితే అక్క మన రీసెంట్గా కూడా తాత కోసం అన్నీ తీసుకెళ్ళి ఇచ్చింది. అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా అన్నట్టుగా. అక్కడ వీడియోస్ పెట్టాం కదా, అందువల్ల మేము ఆ వీడియోస్ అయితే పెట్టలేదు.
లేకపోతే అవి కూడా వెళ్తుంటివి. ఇంకా ఇంకా నిన్న అన్నయ్య ఇట్లా పాడబడితే ఏమని చెప్పిరంటే ఎవరు రాలేదా, అయ్యో పెద్ద చనిపోతే అని చెప్పి కూడా కామెంట్ చేసిర్రు. కానీ మా తాతకు చాలా మంది వచ్చిర్రు కానీ ఏం జరిగిందంటే ఎవ్వరు పడరు అనమాట. మా కులపోళ్ళకు కొంచెం ఇష్టం ఉండదు. అట్లా అని చెప్పేసి ఎవ్వరు పడకుండా వాళ్ళ వరకే మా పిన్ని కొడుకు ఒక సైడు, తమ్ముడు ఒక సైడు పట్టుకున్నప్పుడు వీడియో తీసిన అనమాట. అంతే. కాకపోతే చాలా మంది వచ్చారు కానీ అందరిని తీయకుండా వాళ్ళిద్దరిని మాత్రమే తీసిన నేను. ఊరి జనం కూడా చాలా మంది వచ్చారు. ఎందుకంటే మా తాత ఊరి పెద్ద అంటారు కదా, అట్లా మా కులంకి అయితే ఏ గొడవ జరిగినా, ఎటువంటి ఇంట్లో ఏ సమస్య వచ్చినా మా తాత తీర్చేవాడు. ఇప్పటి నుంచి కాదు, వెనక నుండి మీ చిన్న ఉన్నప్పటి నుండి అయినా అలాంటి మనిషి కాబట్టి అసలు చాలా మంది కరీంనగర్ నుండి అసలు ఎక్కడెక్కడ నుండో చాలా మంది అయితే వచ్చారు. అట్లా కామెంట్ పెట్టింది కాబట్టి దానికైతే మేము క్లియర్ చేసినామని అనుకుంటున్నాం. ఇంకా చాలా మంది ఇంకేం కామెంట్ పెట్టారంటే మీ తాతకి ఎంతమంది పిల్లలు అందరు వచ్చినారు కూడా కామెంట్ అయితే పెడుతున్నారు. మా తాతకైతే 8 మంది పిల్లలు ఉన్న వాళ్ళ వరకు అయితే అందరైతే వచ్చారు. మా తాత కార్యక్రమం కూడా మంచిగా పూర్తయింది. చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు, అసలు మా తాత బలిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది, ఇట్లా అన్నీ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే చెప్తా. అసలు తాత మ్యాటర్ అయితే ఇది చెప్పడానికి వీడియో ఆన్ చేసింది. తాతయ్య ఎలా చనిపోయాడు అనేది కామెంట్ చేస్తున్నారు. తాత వయసు వచ్చేసి 76-77 సంవత్సరాల దాకా ఉంటాడు అనమాట. ఏజ్ అయిపోయినట్టే. ఇంకా మా తాతకు వచ్చేసి షుగరు, బీపీ ఇట్లా ఉందన్నమాట. ఆయనకు షుగర్, బీపీ వచ్చి మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చిందనమాట మా తాతకి. ఇంకా అప్పటి నుంచి మంచిగా మా తాత తిన్నట్టు అసలు మేము తినం. ఆయన మంచి కూర ఉంటేనే తింటాడు, అంబలి, గట్క ఇట్లాంటివి తింటాడు, బలమైన ఫుడ్ తింటాడు అనమాట. మా తాతను చూసే నేర్చుకున్నాం మేమైతే. మా తాత ఎట్లా అంటే ఇట్లా 1000 మందిని కూర్చోబెట్టి ఆయన మాట చెప్తే ఆయన ఒక్కటి మాటే నెగ్గుతుంది అనమాట. అంత గొప్పోడు మా తాత. మంచిగా చదువుకున్న వ్యక్తి, మంచి అంటే ఆయన మాట చెప్తే వెనుకకి చెప్పేది ఉండదు అనమాట. అంత న్యాయం మంచిగా చెప్తాడు అనమాట మా తాత. అట్లా బతికినన్ని రోజులు ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని కనిపిస్తే అసలు దొరబాబు లేకుండేది మా తాత. మా తాత ఫోటో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని కూడా ఎంత అసలు. ఇంకా మా తాత అయితే అట్లా ఉండేదన్నమాట. అంత గొప్ప వ్యక్తి. మా తాత ఎంత బాగా బతికిండో, రాజా లెక్క బతికిండు. కానీ రాజా లెక్క చనిపోయిండు అనమాట. ఎందుకంటే ఒకరితోటి సేవ చేయించుకోలేదు మా తాత. ఒకరు పెడితే అంటే ఇట్లా మొత్తం మంచంలో పడి సేవలు చేసేటట్లయితే చనిపోలేదు. మా తాత మంచిగా నడుచుకుంటా తిరుగుకుంటా ఉండే చనిపోయింది అనమాట. అది సంతోషపడాల్సిన విషయం. అసలు అట్లా చాలా తక్కువ మందికి వస్తుంది సాగు. అయితే ఎన్నో యాక్సిడెంట్లు, రకరకాల రోగాలు వచ్చి అదనమాట. అట్లా చనిపోయింది తాత అయితే. ఏం అనారోగ్యంతో మంచాన పడి తాతయ్య చనిపోలేదు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి మంచాన పడితే అంతకన్నా ముందే నేను పోతుంటే. ఎందుకంటే మా తాత అంటే అంత పిచ్చి ప్రేమ. నన్నైతే మా తాత రాజు అని పిలిచేటోడు. నేను ఆడపిల్లలైనా నన్ను మగపిల్లగాని లెక్క చూసేటోడు అనమాట. మా తాత పెడితే తిన్నా కాబట్టి ఆ విశ్వాసం అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. మా తాత ఇంకా అన్నీ అయితే చెప్పేసిన అనుకుంటున్నా. ఇంకేమైనా మర్చిపోతే కూడా ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఇంకా మా తాత అయితే నిద్రలే చనిపోయిండు అనమాట. మంచిగా చనిపోయిండు. అదే అడిగిరు తాత ఎట్లా చనిపోయిండు. మంచిగా వాడైతే మా తాత చనిపోలేదు. మా అమ్మమ్మ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మా అమ్మమ్మ అయితే ఒక 7 సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు
వచ్చే 2 నెలలలో 7 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోతున్నాయి. అసలు అమ్మమ్మ ఎట్లా చనిపోయింది, తాతకి ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు ఆల్రెడీ అర్థమైపోవచ్చు. ఎంతమంది మనవరాళ్ళు, ఎంతమంది మనవాళ్ళు, అసలు ఆయన బలగం ఎంతమంది ఉన్నాడు, అవన్నీ అయితే ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. చాలామంది బలగవారు అంతింత కాదు. అసలు తాత వాళ్ళు హిందూసా క్రిస్టియన్సా అని అయితే ఈ డౌట్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే బొట్టు ఎందుకు పెట్టుకోవక్క అని చెప్పేసి అడుగుతారు. దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తా. అన్నీ అయితే ఒక్కొక్క వీడియోతోటి రోజొక వీడియోతోటి నేను ముందుకు వస్తా. ఇంకా కొన్ని అయితే నేను చెప్పలేకపోయినాయి అయితే కామెంట్ చేయండి. ఆఖరి విషయం ఏంటంటే నాకు బాగా వచ్చిన కామెంట్, అసలు తాత వాళ్ళది ఏ ఊరు అని చెప్పి అడిగారు అనమాట. ఊరైతే అనాజపురం, మండలం మోత్కూర్, జిల్లా వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా అనమాట. సేమ్ మాది కూడా అంతే. అంటే ఇప్పుడు నేను మోత్కూర్లో ఉంటున్నా కదా, మోత్కూర్కి అనాజపురానికి అయితే 7 కిలోమీటర్లు మాత్రమే, అంత దగ్గర అనమాట. ఈరోజు కూడా పోయి వచ్చిన నేను, అమ్మ నేను పిల్లలు అందరం పోయి వచ్చినాం. ఇంకా మా తాతది అంత నిమ్మలంగా జరిగిపోయింది అనమాట. ఇంకా మా ఒక బాధ పోగానే ఒక బాధ, ఈ బాధలన్నీ ఎప్పుడు తీరే రోజు వస్తుందో నాకైతే. నేనైతే ఇవన్నీ తట్టుకోలేకపోతున్నా. నాకు ఇక్కడి నుంచి ఎట్లా నానమ్మ లేదు, తాత లేరు, మళ్ళీ అటు సైడ్ నుంచి అమ్మమ్మ లేదు, తాత లేరు, అమ్మకు అమ్మ నాన్న లేరు, నాన్నకి అమ్మ నాన్న లేరు, నాకు కూడా నాన్న లేరు. ఇలాంటి పరిస్థితులలో ఉన్నారన్నమాట. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అందరినీ కోల్పోయినాం. అసలు మా తాత మస్తు ధైర్యం ఉంటుండే. మా బలగంలో మొత్తం మా తాతనే పెద్దోడు అనమాట, ఇంటికి పెద్దోడు. ఇంకా ఈ మా బలగంలో మొత్తానికి మా తాత ఫ్యామిలీ మొత్తానికి మా అక్క పెద్ద మనవరాలు, నేను 2వ మనవరాల్ని. ఇంకా చాలా చెప్పుకోవాలన్నది. మీరు యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ అయితే బాగోదు కాబట్టి ఇందులో అయితే వీడియో ఆఫ్ చేస్తున్నా. ఇది ఒక్కటైతే అన్నిటికీ ఆన్సర్ అయితే చెప్పినానైతే అనుకుంటున్నా. ఇంకా చాలా చాలా డౌట్స్ అడుగుతారు కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఊరు వచ్చేసి అనాజపురం, తాత అమ్మ వాళ్ళ నాన్న. ఇంకొక చేసిరు ఆన్సర్, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నమాట. అర్థం చేసుకోండి ప్లీజ్. రాజేశ్వరి ఎంత స్టోరీ చెప్పి అది ఒక్కటి చెప్పట్లేదు అని మాత్రం అనుకోకండి. దండం పెట్టి చెప్తున్నా. ఒక్క మాట నేను చెప్పలేకపోతున్నాను అనుకుంటా. ఎందుకు చెప్పలేకపోతున్నా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను. ఇంకొకటి ఏంటంటే చూపించుర్రి అని అడుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి. అది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. చూపియండి అని మాత్రం కామెంట్ చేయకండి. ఆశపడ్డారు చూపిస్తారని, కానీ నేనైతే చూపించలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా. అవునా కాదా అని అర్థం చేసుకోండి. నేను మాట్లాడే మాటలలోనే ఆన్సర్ ఉంది, అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. నేను చెప్పలేకపోతున్నా, అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అసలు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి 10 నిమిషాలు అయితే మాట్లాడతా. అంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా కష్టాలు తొందరలోనే తీరాలని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నేను పెట్టిన ప్రతి వీడియోకి కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా పరిస్థితిని అర్థం చేసుకోండి. నేనైతే చిన్న చిన్న పిల్లలు వేసుకొని అమ్మ వాళ్ళతో ఉంటున్నా. చాలామంది తెలిసి ఈ విషయం అయితే ఇంకా నాలాంటి వాళ్ళకైతే మీరు సపోర్ట్ చేయాలి. కష్టపడి చేసుకుంటా పని, ఎవరికి ఆధారపడకుండా, ఆశపడకుండా. మీ కామెంట్లు ఒక్కొక్కటిగా చూస్తుంటే అయితే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఈ రోజులలో బంధువులు రూపాయి లేకపోయినా, ఇంకా ముద్ద పెట్టకపోయినా కానీ ఎవరు మన దగ్గరికి అయితే రారు. కానీ నా వీడియో చూసి, నా ఛానల్ని చూసి ఎంతో
ఇష్టపడి నన్ను నా ఛానల్ని కామెంట్ పెడుతున్నారు, నా వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెడుతున్నారంటే మీ ఓపికకి దండం. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫ్యామిలీ కాబట్టే కదా మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇస్తా. ఇంకా కామెంట్ పెట్టండి, నేను రేపు అయితే ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వస్తా. ఇంకొకటి కూడా అడుగుతున్నారు, మీకు సృష్టి ఉన్నదా లేదా అక్క అన్నది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఉందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.